ఈరోజు సాక్షిలో ఒక సంచలనమైన కథనం కనిపించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలామందికి 99 పైసలకు ఉచితంగాను చాలా తక్కువ భూముల వాళ్ళ సన్నిహితులకు కావలసిన వాళ్ళకు పంచిపెడుతుంది అన్న విమర్శలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పాలకులు కూడా అవును మేము ఇస్తాం ఏంది ఇప్పుడు అని చెప్పి దబాయిస్తూ ఉన్నారు కదా. ఈ క్రమంలో తాజాగా మరొక వ్యక్తికి ఆ విధంగా కీలకమైన ప్లేస్లో భూమి సాయం చేశారు అని ఇదేమీ అంటే సంచలనం అనిపించలేదు. కానీ ఏ వ్యక్తికైతే 2014-19 మధ్య అప్పటి సర్కార్ భూమి సహాయం చేసిందో అదే వ్యక్తికి ఇప్పుడు కూడా భూమి సహాయం చేశారని చెబుతూ ఆ వ్యక్తి ఎవరంట, ఆ వ్యక్తి మీద అమెరికాలో తీవ్రమైనటువంటి కేసు ఉంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఆశ్చర్యపోయాను. కిలారు సునీల్ అనే వ్యక్తి అట అమెరికాలో 17 ఏళ్లలోపు చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో టెక్సాస్ కోర్టు అతనికి 4 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించిందట. అక్కడ నుండి స్వదేశానికి పారిపోయి వచ్చి ప్రైమర్స్ పేరుతో ఐటీ సర్వీసుల రంగంలో ప్రవేశించారట. అంటే అక్కడ జైలు శిక్ష అనుభవించి వచ్చారా లేకపోతే తప్పించుకొని వచ్చారా ఏమో. 4 ఏళ్ళ జైలు శిక్ష ఇస్తే తప్పించుకొని రాగలుగుతారా? అనుభవించి వచ్చారా? తప్పించుకొని వచ్చారు, పారిపోయి వచ్చారని రాసుకుంటూ వచ్చారు. అట్లా పాసిబుల్ అవుతుంది అంటారా? తెలియదు. ఒక ఐటీ సర్వీసుల రంగంలో ప్రవేశించారట. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు కూడా ఉందట. ఆ కీలక వ్యక్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు అనేకసార్లు పాల్గొన్నారట. 2015లో ఈ వ్యక్తి మరికొందరితో కలిపి డల్లాస్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారట. పేరు కానీ భలే ఉంది, లేదా డల్లాస్ సుబ్బారావు లాగా. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ని ఒకటి స్టార్ట్ చేశారట. అలా 2015లో ఏర్పాటైందో లేదో 2016 సెప్టెంబర్ 8న విశాఖపట్నం మధురవాడలోని హిల్ నంబర్ 2లో కోట్ల విలువైన భూమిని కేటాయించారట. ఇప్పుడు తాజాగా వాళ్ళకే అదనంగా మరో 0.56 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుందట. ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ ఇచ్చారని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇప్పటికే 2016లో మధురవాడలో హిల్ నంబర్ 2లో 7,774 చదరపు మీటర్ల కేటాయింపు. అంతర్జాతీయ క్రిమినల్ కేసులున్న కిలారు సునీల్ డల్లాస్ టెక్నాలజీస్లో డైరెక్టర్ అట. చంద్రబాబు సర్కార్లో కీలక వ్యక్తి అనుచరుడిగా గుర్తింపు. ఈయన భవనాన్ని టీసీఎస్కి లీజుకిస్తూ 2024లో ప్రభుత్వం ఉత్తర్వులు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన భవనం కేటాయించడంపై అప్పట్లోనే విమర్శలు. దీంతో టీసీఎస్కు ఏపీఐఐసి మిలీనియర్ టవర్స్ కేటాయింపు. ఇప్పుడు ఏకంగా 0.56 ఎకరాల భూమిని డల్లాస్ టెక్నాలజీస్కి అదనంగా కేటాయిస్తూ ఉత్తర్వులట. తొలిసారి 2016లో 7,774 చదరపు మీటర్ల స్థలాన్ని పొందిన డల్లాస్ టెక్నాలజీస్ ఇంతవరకు ఐటీ క్యాంపస్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గడువు పొడిగిస్తూ వచ్చారట. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేశారు? మీరేం చేశారు? మరి 5 ఏళ్ళు వాళ్ళు గడువు పొడిగించుకుంటూ మీరు ఉన్నారా ఏంటి అందులో? మరి అటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇలాంటి కంపెనీకి ఇప్పుడు అదనంగా 10,000 రూపాయల చొప్పున మరో 2,270 చదరపు మీటర్ల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు విస్తుపోతున్నారట. దీనికోసం సెట్బ్యాక్ నిబంధనలు కూడా సడలిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారట. ఇక్కడ హైలైట్ ఏంటంటే భూమి ఇవ్వడం కాదు కానీ ఇంత సీరియస్ కేసులు ఉన్నాయా అమెరికాలో? అక్కడి నుంచి ఎట్లా పారిపోయి వచ్చారా ఏమో. మరి ఏమేం జరుగుతాయో ఈ పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలు అర్థమే కాదు.